మార్నింగ్ ఆంటీ. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ సుధీర్. వెరీ గ్లాడ్ టు సీ యూ. ద ప్లెజర్ ఇస్ మైన్. నిలబడే ఉన్నారేంటి? ప్లీజ్ బీ సీటెడ్. కూర్చోండి ఆంటీ. మీరు వచ్చారని డాడీకి చెప్తాను, వెంటనే వచ్చేస్తారు. అలా చూస్తూ నుంచుంటామే. అంకుల్ని ఆంటీని కూర్చోబెట్టించు. మీకు జ్యూస్ పంపించమని వంటింట్లో చెప్తాను. పర్వాలేదు బాబు, మాకిప్పుడేం వద్దు. వాళ్ళే వాళ్ళే ఆంటీ. డోంట్ బీ ఫార్మల్. ప్లీజ్ ఫీల్ ఫ్రీ. కూర్చోండి. మీరు కూర్చోండి. సమత, కాస్త నువ్వైనా చెప్పు. ఏం చెప్పను? ఎంతసేపు వాళ్ళని కూర్చోమంటున్నావు, వాళ్ళకి జ్యూసులు తెస్తానంటున్నావు. నా గురించి పట్టించుకోవడం లేదు, ఏ మర్యాద చేయడం లేదు. నేను ఇక్కడికి గెస్ట్ గానే వచ్చానన్న విషయాన్ని మర్చిపోయావా? అలా మాట్లాడితే నాకు ఒళ్ళు మండిపోతుంది తెలుసా. ఐఎమ్ వెరీ సారీ ఆంటీ. ఏదో అనుకోకుండా పొరపాటున. పర్వాలేదు బాబు, దాందే ఉంది. అయినా మేమేం చూడలేదోయ్, ఏం చూడలేదు. నేను ఒకటి చెప్తాను, చేస్తారా? ఏంటంకుల్ అది? పెద్దవాళ్ళం మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మీరెందుకు ఇక్కడ? మీరు హాయిగా పక్కకెళ్ళి కబుర్లే చెప్పుకుంటారో, ఒకళ్ళ చెవులు ఒకళ్ళు మెలిపెట్టుకుంటారో మీ ఇష్టం. థ్యాంక్ యూ అంకుల్. మీరుండండి, ముందు వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి. ఎస్ ఎస్, మీరు కూర్చోండి, నేను నాన్నగారికి చెప్పొస్తాను. ఏ అంకుల్, ఎలా ఉంది మన సెలక్షన్? అదర్స్ కదూ? మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమైపోతోంది. యు ఆర్ స్టన్డ్ కదూ? లేదమ్మా, అబ్బాయికి కొంచెం మెల్లనుకుంటాను, అందుకని అవునా కాదా అని అబ్జర్వ్ చేస్తున్నాను. తనకు కాదంకుల్, మీకు మెల్ల లేదా సైట్ ప్రాబ్లం. నేను ఎన్నిసార్లు చెప్పాను, ఆ కళ్ళజోడు పెట్టుకుని చాలా రోజులవుతోంది, మార్చండని. విన్నారా? ఏంటి సమత అది? ఇక్కడికి వచ్చినా కూడా అలాగే బిహేవ్ చేస్తున్నా? పెద్ద చిన్న లేకుండా. అంకుల్ ఏదో జోక్ చేస్తే దానికి అంతగా ఫీల్ అవ్వాలా? మాట్లాడకుండా కూర్చో. అలాగే. ఇల్లు చాలా బాగుంది కదా అంకుల్? ఇంటీరియర్ డెకరేషన్ కూడా బాగుంది. అవును, నిజమే. ఈయన ఏమేం బిజినెస్లు చేస్తూ ఉంటారో. చేయని బిజినెస్ లేదట, సుధీర్ చెప్పాడు. అబ్బో, అప్పుడే ఆయన్ని వెనకేసుకొస్తున్నావే. అంతేలే, ఎంతైనా మీరు ఒకటి కదా. అంకుల్. సరే సరే, ఓకే ఓకే. మమ్మీ, అంకుల్, ఏంటి ఏంటి అలా చూస్తున్నారు? ఈవిడేనా సమత తల్లి? అవును. ఏ? వాళ్ళకి చెప్పు, వెంటనే వెళ్ళిపోమను. ఆవిడ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు.
మీరని తెలియదు. అయినా ఎన్నేళ్ల తర్వాత చూస్తున్నాను. అసలు ప్లీజ్ ప్లీజ్ లీవ్ దిస్ ప్లేస్ ఎట్ వన్స్. మీ మొహాలు చూడాలంటే అసహ్యం వేస్తోంది. ఇంకొక క్షణం కూడా మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. నా బిడ్డ ప్రేమించారని చెప్పడంతో వెనక ముందు చూడకుండా మిమ్మల్ని ఇక్కడ రమ్మనడం నేను చేసిన బుద్ధి తక్కువ పని. నా కర్మకాలి మళ్ళీ మిమ్మల్ని ఇలాంటి పరిస్థితుల్లో చూడాల్సి వస్తుందని నేనేనాడు ఊహించుకోలేదు. ఆవిడ ఇంకొక నిమిషం ఇంట్లో నిలబడి ఉన్నా నేను భరించలేను. ఏం చేస్తానో నాకే తెలీదు. మీరు నాకేం చెప్పొద్దు. వెళ్ళిపోండి, వెంటనే వెళ్ళిపోండి. ఈ పెళ్లి జరగదు, జరగదు కాక జరగదు. ఆ అమ్మాయి గురించి మర్చిపో. ఇంకెప్పుడు వీళ్ళ గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. ఎందుకు ఏంటని నన్ను అడగొద్దు. జస్ట్ ask them to get out from here. I don't want to see their dirty faces. ఊరుకో, ఊరుకో. ఎందుకు మమ్మీ ఆయన అలా ఎందుకు ప్రవర్తించారు? నిన్ను అంకుల్ని చూడగానే ఆయన ఎందుకు మండిపడ్డారు? ఆయన ఎవరో మీకు ముందు నుంచే తెలుసా? ఇంతకి ముందు పరిచయం ఉందా? చెప్పమ్మా, చెప్పు. ఆయన మీకిద్దరికీ ఇంతకు ముందు నుంచి తెలుసా? లేదు, తెలీదు. మరెందుకలా ప్రవర్తించారు? మిమ్మల్ని చూడటమే ఇష్టం లేనట్టుగా ఎందుకలా చేశారు? ఏవో మరి, ఎందుకంటే ఏం చెప్పను. లోకంలో రకరకాల మనస్తత్వాలున్న మనుషులుంటారు. ఎవరెప్పుడు ఎలా ప్రవర్తిస్తారో ఎవరికి తెలుసు. ఆయన ఎందుకలా చేశారో ఏవో. లేదు మమ్మీ, దీని వెనకేదో ఉంది. ఊరికినే ఆయన అలా ఎందుకు చేస్తారు? నువ్వు బాధపడద్దు. అయ్యిందేదో అయ్యింది. నాకు సుధీర్ అంటే ప్రాణం మమ్మీ, ప్రాణం. నేను తనని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అలా అని ఇంతకు ముందే నీకు చెప్పాను కూడా. అసలు ఇలా ఎందుకు అయింది? నీ మనసేంటో నాకు తెలుసమ్మా. ఊరికే ఎక్కువగా దీని గురించి ఆలోచించి టెన్షన్ పెంచుకోవద్దు. నీ తల్లిగా నేను నీకు మాటిస్తున్నాను. ఐ విల్ నాట్ డిసప్పాయింట్ యూ. నీ పెళ్లి సుధీర్తోనే జరిపిస్తాను. ఐ ప్రామిస్. కానీ అది ఎలా సాధ్యం మమ్మీ? నువ్వు నన్ను ఓదార్చడానికి ఇలా చెప్తున్నావు. లేదు, ఐ రియలీ మీన్ ఇట్. నీ పెళ్లి సుధీర్తోనే జరుగుతుంది. జరిగేలా నేను చూస్తాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. నాకెందుకో భయంగా ఉంది మమ్మీ. భయపడొద్దు. కొంచెం సేపు రిలాక్స్ అవ్వు. బాగా డిస్టర్బ్ అయినట్టున్నావు. ఇవన్నీ మేము చూసుకుంటాం కదా.
అక్కడి నుంచి వచ్చాక కనీసం పాలు కూడా తాగలేదు. చూడు మొహం ఎలా పీక్కుపోయిందో. వేడివేడిగా పాలు పంపిస్తాను. అవి తాగి కొంచెంసేపు పడుకో. జరిగింది మర్చిపో. నాకు వదిలిపెట్టేసేయ్. సుధీర్తోనే నీ పెళ్లి జరుగుతుంది. మీరింకా దాని గురించే ఆలోచిస్తున్నారా? అవును. సమత పరిస్థితి ఏంటి? కుమిలిపోతోంది. సుధీర్ని తప్పితే ఎవరినీ పెళ్లి చేసుకోనని ఏడుస్తూ నాతో చెప్పింది. బాలకృష్ణతో మనకింతకి ముందే పరిచయం ఉందా అని సూటిగా అడిగింది. ఏం చెప్పాలో పాలుపోలేదు. ఆ ప్రశ్నల్ని తట్టుకోలేక లేదని అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. సుధీర్తోనే తన పెళ్లి జరిపిస్తానని నచ్చజెప్పి ఇలా వచ్చేశాను. తనకైతే ఏదో చెప్పగలిగాను గాని ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు సమతతో ఏది చెప్పావో అదే చెయ్యాలి. తన పెళ్లి ఎలాగైనా సరే సుధీర్తోనే జరిగేలా చూడాలి. అనుకోవడం తేలికే, కానీ ఎలా? ఆయన సంగతి తెలిసిందే కదా. ఇన్నేళ్ల తర్వాత కూడా ఆయనలో ఏ మార్పు రాలేదు. మొండితనం ఇంకా ముదిరిపోయినట్టుంది. అసలు మన మొహం చూడ్డానికే ఇష్టపడలేదు. ఆయన తప్పే ఉంది. జరిగింది ఆయనకి తెలియదు కదా. అదంతా ఆయనకు వివరంగా తెలియచేస్తే తప్పకుండా ఈ పెళ్లి ఒప్పుకుంటారు. నేనలా అనుకోవడం లేదు. మనం ఎంతగా చెప్పినా ఆయన మన మాటల్ని నమ్మరు. ఈ పెళ్లి జరిపించడానికే మనం ఓ కట్టుకథ అల్లి చెప్తున్నామని అంటారు. అలా అని నువ్వు ముందే నిర్ణయించుకుంటే ఎలాగూ? ఒకవేళ బాలకృష్ణ గారు అలా అంటే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఏంటో నా కర్మ సమతకు కూడా అంటినట్టుంది. నేను పెంచిన పాపానికి దానికి కష్టాలు మొదలైనట్టున్నాయి. లేకపోతే వెళ్ళి వెళ్ళి బాలకృష్ణ గారి అబ్బాయినే ప్రేమించాలా? మన చేతుల్లో ఏముంది? నా బతుకు గురించి నేనెప్పుడూ ఆలోచించుకోలేదు. ఏవైనా పర్వాలేదని ఏటికి ఎదురీదాను. ఒంటరిగానే పోరాడుతూ వచ్చాను. నా ఆశలన్నీ సమతపైనే ఉంచి పెంచాను. తన జీవితమైనా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆశించాను. కానీ ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించుకోలేదు. నాకేవైనా నేను తట్టుకోగలను, కానీ సమత ఆశలు నెరవేరకపోతే నేను భరించలేను. అసలు ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టమంతా వృధా అయిపోతుంది. సమతకు కూడా జీవితంలో సంతోషం దొరకకుండా పోతే నేనిక అన్ని రకాలుగా ఓడిపోయినట్టే అవుతుంది. ముందే అన్నీ ఊహించుకోవద్దు. ఇంకా ఏం జరగలేదు. బాలకృష్ణ గారిలో తప్పకుండా మార్పు వస్తుంది. ఎలాగైనా ఆయనకి నచ్చజెప్పి ఈ పెళ్లి చేయిద్దాం. ఈలోగానే ఎక్కువగా ఊహించుకొని మనసు పాడు చేసుకోవద్దు. బాలకృష్ణ గారు ఈ ఊరు ఎప్పుడొచ్చారో తెలియదు. బిజినెస్ సర్కిల్స్లో కూడా ఆయన గురించి ఎవరూ నాతో మాట్లాడలేదు. ఎక్కువగా ముంబైలోనే ఉంటూ ఈ మధ్య ఇక్కడికి మారుంటారు. అందుకే ఆయన ఇక్కడే ఉంటున్నట్టు మనకు ముందుగా తెలియకుండా పోయింది. ఆయన గురించిన వివరాలు కూడా మనకేవీ తెలియవు. అసలు ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో, భార్య ఎక్కడుందో. బాలకృష్ణ గారు ముంబై వెళ్ళిపోయాక పెళ్లి చేసుకున్నట్టయితే ఆయనకి ఇంత వయసున్న కొడుకు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాడు? లేదు. అయితే సుధీర్ ఆయన కన్న కొడుకు కాదు, పెంపుడు కొడుకై ఉండాలి. ఎవరైతేనే మన సమత వెతుక్కొని మరీ అతన్నే ప్రేమించింది. అతనితోనే జీవితం అంటూ మొండిపట్టు పట్టింది. మా ఇద్దరి తలరాతనుకుని సరిపెట్టుకోవాలో, ఏం చెయ్యలేక నిస్సహాయంగా తలలు బాదుకోవాలో అర్థం కావడం లేదు. ప్లీజ్ డోంట్ గెట్ అప్సెట్. అదే వద్దంటున్నాను. సుధీర్కి మన సమతంటే చాలా ఇష్టం. అతని హెల్ప్ కూడా తీసుకోవచ్చు. బాలకృష్ణ గారికి అతను నచ్చ చెప్తాడు. ఏవో మరి, అతన్ని చూస్తే తండ్రి మాటను కాదనేలా అనిపించలేదు. ఒకవేళ ఈ పెళ్లి చేసుకుంటానని అన్నా బాలకృష్ణ గారు చూస్తూ ఊరుకోరు.
నేను వెంటనే వెళ్ళి ఆయనతో ఒకసారి మాట్లాడతాను. ఇప్పుడా? అవును, ఏ అది కాదు. ఈ విషయంలో ఆలస్యం చేయడం మంచిది కాదు. అది కాదండి, ఆయన అసలే బాగా కోపంలో ఉన్నారు. ఇప్పుడే మీరెళ్ళి ఆయనతో మాట్లాడితే మీ మీద విరుచుకుపడతారు. అనవసరంగా చాలా మాటలు పడాల్సి రావచ్చు. ఏం పర్వాలేదు అంటే అన్నారు. అలాగని నేను ఇప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉంటే మనకింకా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఆయన ముందు వినకపోయినా ఆ తర్వాతైనా నేను చెప్పేది అర్థం చేసుకుంటారు. జరిగింది తెలుసుకుని మనసు మార్చుకుంటారు. ఈ పెళ్లి కప్పుకుంటారు. ఆ నమ్మకం నాకుంది. ఏమో, నాకెందుకో తొందరపడకూడదనిపిస్తోంది. లేదు, ఈ విషయంలో మాత్రం ఆలస్యం అమృతం విషయమే. నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వెళ్తాను. ఆయన కాదు కూడదన్నా జరిగిందంతా చెప్పి ఆయన కనువిప్పు కలిగిస్తాను. రమేష్ గారు, ప్లీజ్ ఒక్క నిమిషం, నేను చెప్పేది వినండి. డాడీ, ఏంటి? ఏం లేదు డాడీ. మీరిందాక ఎందుకు అలా ప్రవర్తించారో నాకు అర్థం కావడం లేదు. నేను ఎప్పుడేం చేసినా దాని వెనకాల ఓ రీజన్ ఉండి తీరుతుంది. అందుకే అలా చేశాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలీదు. వాళ్ళకి అసలు మన ముందు నుంచి అర్హత కూడా లేదు. అందుకే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళని బయటికి పంపించేశాను. వాళ్ళు ఏం తప్పు చేశారు డాడీ? ఏం చేశారని వివరంగా నీకు చెప్తేనే నా మాట వింటావా? అలా అని కాదు. నీకెందుకు ఈ విషయాలన్నీ? నీ బాగోగుల గురించి నాకు బాగా తెలుసు. ఏదో ప్రేమించానంటే అమ్మాయిని చూడడానికి ఒప్పుకున్నాను కానీ ఇలాంటి మనుషులను ఊహించలేదు. అసలు అసలు వాళ్ళ అమ్మ ఎలాంటిదో నీకు తెలుసా? షీ హ్యాస్ నో క్యారెక్టర్. నా నోడుతో అవన్నీ ఎందుకు చెప్పిస్తావు? ఈ విషయాన్ని ఎంతటితో వదిలే. ఆ అమ్మాయికి నీకు నక్కకి నాకలోకానికి ఉన్నంత దూరం ఉంది. అందుకే వాళ్ళు వెంటనే బయటికి పొమ్మన్నాను. అసలు వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళారనే ఆలోచనే భరించలేకపోతున్నాను. ఒళ్ళంతా కంపరంగా ఉంది. వాళ్ళెంత చండాలమైన మనుషులో నీకు తెలీదు. ఇంకెప్పుడు వాళ్ళ గురించి నా దగ్గర ప్రస్తావించొద్దు. చేసిన ఘనకార్యం చాలు. ఇక ఆ అమ్మాయి గురించి మర్చిపోయి బుద్ధిగా నీ చదివేదో నువ్వు చదువుకో. నీకు అన్ని రకాలుగా తగిన మంచి సంబంధం ఒకటి తీసుకొచ్చి నీ పెళ్లి ఘనంగా చేయిస్తాను. ఆ పిల్ల మాయమాటలు నమ్మి బాగా మోసపోయినట్టున్నావు. వాళ్ళ వంశమే అలాంటిది. తల్లి బుద్ధిలే కూతురికి కూడా వచ్చాయి. అవన్నీ ఇప్పుడు నీకెందుకులే. నువ్వు అడగను వద్దు, నేను చెప్పను వద్దు. ఒక్కటి మాత్రం ఖాయం, ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. ఇక ఆ ఆశలను వదులుకుని నువ్వు నీ చదువు గురించి ఆలోచించు. జీవితం అన్నాక ఇలాంటి ఎదురు దెబ్బలు తగలక మానవ్. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే ధైర్యాన్ని కూడా తీసుకోవాలి. ఇటువంటి సంఘటనల్ని గుణపాఠాలుగా చేసుకుని ముందుకు వెళుతూ ఉండాలి. అంతేగాని కుమిలిపోయి డిప్రెస్ అయిపోయి జీవితాన్ని పాడు చేసుకోకూడదు. నీకు ఇవన్నీ కొత్త కాబట్టి ఇంతగా బాధపడుతున్నావు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ షాక్, బట్ టైమ్ విల్ హీల్ ఎవ్రీథింగ్. ఐ నో ఇట్. నువ్వు తప్పకుండా అమ్మాయిని మర్చిపోగలుగుతావు. నిజం, నిన్ను మభ్యపెట్టడానికి నేను ఇలా మాట్లాడడం లేదు. నువ్వు త్వరలోనే అమ్మాయిని మర్చిపోతావు. మళ్ళీ మామూలు మనిషి అవుతావు. ప్లీజ్ ట్రై టు బికమ్ నార్మల్. జరిగిందంతా నీ మంచిగా అనుకుని మర్చిపో. ఇప్పుడు నువ్వు కాస్త తట్టుకోగలిగితే
ఆ తర్వాత నీకు అంతా మంచే జరుగుతుంది. బీ బ్రేవ్ మై సన్, బీ బ్రేవ్. అంతా బాగానే ఉంటే ఇక మన గొప్పతనం ఏముంటుంది? జీవితంలో ఇలాంటి ఆటుపోట్లు ఎదురైనప్పుడే ధైర్యంగా నిలబడాలి. వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళి రిలాక్స్ అవ్వు. కొంచెం సేపు అయ్యాక నేను కూడా అక్కడికి వచ్చేస్తాను. లెట్స్ ప్లే గేమ్ ఆఫ్ చెస్ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఓకే?